శాసనసభలో చెప్పిన విధంగా రిటైర్డ్ జడ్జితో సాంకేతికంగా శాస్త్రీయంగా జిల్లాల హద్దులు పునర్వ్యవస్థీకరణ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ, జనగాం జిల్లాల మధ్యలో ఉన్న హుస్నాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక సర్వే ఆధారంగానే జరుగుతుందన్నారు. వాళ్ళ టైంలో ఈ జిల్లాలు ఏర్పాటాయి. సికింద్రాబాద్ చేయక అర్థంలే కదా. తప్పకుండా ఇటువంటి ఆవేదన ఉంది కాబట్టి రాజకీయం చేయొద్దు, వాళ్ళు ఆవేదన ఉంది. అందులో భాగంగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ కూడా ఆనాడు బలవంతంగా సిద్దిపేటలో కలుపుతుంటే ఈ ప్రాంత ప్రజలంతా దీక్షలు చేశారు. ఈ ప్రాంత ప్రజలు టవర్లు ఎక్కిరు. ఈ ప్రాంత ప్రజలు అమరనిరాశ చేశారు. అయినా ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా సిద్దిపేటలో కలిపిన మాట వాస్తవము. ప్రజల ఆకాంక్షను గౌరవించే విధంగా ఒక రిటైర్డ్ జడ్జి తోటి సాంకేతికంగా శాస్త్రీయంగా హద్దులు మార్చడము, జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని శాసనసభలో చెప్పినాం.